బైబిల్ ఒక మత పుస్తకం అనుకొని బైబిల్లో అనేక తప్పులు ఉన్నాయంటూ వాక్య అక్షర భావాన్ని వక్రీకరిస్తూ బైబిల్ను కాల్చేస్తున్నారు. బైబిల్ దేవుని గ్రంథమని తెలియక ఇలా చేసేవారు కొందరైతే, మత ముష్కరుల దగ్గర ధనాశతో ఈ విధంగా చేసేవారు మరికొందరు. అందుకే ఇలా చేసిన వారు అందరూ దేవుని వైపు రాక కొందరు మాత్రమే రావడానికి కారణమని చెప్పక తప్పదు. అలా క్రీస్తుని ద్వేషించి క్రైస్తవులను హింసిస్తూ ఉండే వారి జీవితంలో ఏదో ఒక గొప్ప అద్భుతం జరిగిన తరువాత వారి జీవన విధానం పూర్తిగా మార్చుకుని క్రీస్తు కొరకే బ్రతికిన అలనాటి పౌలుగారు దగ్గర నుండి సాధు సుందర్ సింగ్, భక్త సింగ్ వరకు క్రీస్తే నిజదేవుడని ప్రకటించిన వారే. అలా ఎందరో భక్తులు. ఇటీవల కాలంలో జరిగిన అలాంటి ఒక ఆయనే మన భీమన్న గారు. ఈయన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనే ఈ పాట.